చాలా మంది అనుకుంటారు దేవుని యొక్క దాసులకి మనలాంటి కష్టబాధలు ఉండవేమోనని. చూడండి, ఒక చిన్న కుటుంబాన్ని నడిపించుకోవడానికే తలకిందులైపోతూ ఉంటారు. అటువంటిది సేవ అనే ఒక పెద్ద కుటుంబాన్ని గొప్ప దర్శనంతో ముందుకు తీసుకుని వెళ్ళటం అనేది అంత ఈజీ థింగ్ ఏమి కాదు దైవజన్మ. అయితే దైవ సేవకులు కూడా ఆదరణ కావాలి, ధైర్యం కావాలి, ఓదార్పు కావాలి, నిరీక్షణ కావాలి. విశ్వాసంతో అనేక మంది దేవుని యొక్క సేవకులు రేపేం సంభవించబోతుందో తెలియకుండా నిరీక్షణతోనూ గొప్ప విశ్వాసంతో సేవను కొనసాగిస్తూ ఉంటారు. ఒక నెల రోజులు పనిచేసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తెలుస్తుంది నెలకి ఇంత జీతం వస్తుందనేది. ఉదయం ఒక కూలి పని చేసుకున్న వ్యక్తికి అర్థమవుతుంది, ముందుగానే మాట్లాడుకుంటారు. ఏ పనిలో జాయిన్ అయినా 300 ఇస్తారా, 400 ఇస్తారా, 500 ఇస్తారా అని ఒక కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా తమ జీతం ముందుగానే మాట్లాడుకొని అది వారికి సంతృప్తిగా ఉంటేనే ఆ పని చేయడానికి ఇష్టపడతారు. మరి దైవ సేవకుడి విషయం ఏంటి? దైవ సేవకుడికి ఏం వస్తుందని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే ఎంత జీతం వస్తుంది దేవుని దాసుడికి? ఒక నెలంతా కష్టపడితే ఇంత శాలరీ వస్తుందని ఏదైనా నమ్మకం ఉందా? ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఇంత వస్తుందని ఏమైనా ఉన్నదా? లేదంటే రిటైర్మెంట్ అనేది ఏమైనా ఉన్నదా? రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైనా పెన్షన్ వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉన్నదా? ఏమీ లేదు దైవజనమ. పరలోకంలో ఉన్న దేవుడే వారి గ్యారంటీ అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఒక పని చేసే ముందు వారికి అది తృప్తి కలిగితేనే ఆ పనిలో జాయిన్ అవుతారు. కానీ దేవుని యొక్క పాద సేవ చేసే ఏ దైవజనుడైనా సరే సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టిన ఆ యేసు ప్రేమను 10 మందికి ప్రకటించాలని నిస్వార్థముగా తమ జీవితాలే దేవుని సేవకు సమర్పించుకొని రాత్రనక పగలనక సమయమందు అసమయమందు వారు కష్టపడుతూ ఏమొస్తుందో, ఎలా ఉంటుందో, బిడ్డలు ఎలా పెంచాలో, ఎలా పోషింపబడతారో అనేటువంటి ఒక నిశ్చయిత ఈ భూమి మీద లేకపోయినప్పటికీ కూడా పరలోకం ముందు వారికి నిశ్చయిత ఉన్నదని, వారి భూమి మీద పడిన ప్రయాసకి పరలోకంలో ఉన్న దేవుడే వారికి బహుమానం ఇస్తాడని, వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడని ఒక నిరీక్షణతో ఒక దైవజనుడు ముందుకు కొనసాగుతూ ఉంటారు. అటువంటి దైవజనులకు ఇవ్వబడినటువంటి ఆ భారాన్ని అర్థం చేసుకొని సంఘము సహకరించినప్పుడు నిశ్చయముగా ఎంతో ఆశీర్వాదం, దీవెన కలుగుతుంది.